మానభంగ సూచన అన్నాడు. సూచన అంటే ఆధారం కాదు, డౌట్. జరిగిందేమో అనే ఒక డౌట్ వస్తే, నీకు ఇష్టం తప్పిపోతే ఇది ఒక సందర్భం. ఇది ఒకటే అంటున్నారు. ఈ రెండు వేరు అసలు. సంఖ్యాకాండంలో ఒక పద్ధతి ఉంది, ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఇంకోటి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో కన్యత్వ పరీక్ష చేయడం ఉంది, అది ఇంకో పద్ధతి. అది అసలు ఈ మూడు వేరు. ఈయన ఏమంటున్నారంటే మూడు ఒకటే అంటున్నారు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి ఆమె కన్య అవునా కాదని డౌట్ వస్తే అక్కడ టెస్ట్ పెట్టే విధానం వేరు. అక్కడ తల్లిదండ్రులు బట్టను తీసుకురావాలి. ఇక్కడ పెళ్లి చేసుకున్న చాలా కాలం తర్వాత ఎప్పుడైనా రావచ్చు డౌట్, ఇది వేరు. ఈ రెండింటిని మూడింటిని కలిపేసి అన్నీ ఒకటే, ఇదిగో ఇక్కడ ఎంక్వైరీ ఉంది కదా అని చెప్పి నన్ను తప్పుదారి పట్టించి, లేకపోతే ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ మీకు తెలియదు కాబట్టి. ఇవి ఓవరాల్గా 3 పద్ధతులు ఉన్నాయి అని మనం ఆధారాలు చూపించడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. మరి ఇప్పుడైనా ఒప్పుకుంటున్నావా అంటే ఏదో వెకిల్ నవ్వాడు, లేకపోతే మాట దాటేసాడు తప్ప ఒప్పుకున్నట్టుగా అయితే అంగీకరించలేదు. సరే, జనాలకు అర్థమైంది, మనకు అంతవరకు కావాల్సింది అదే. ఇక 3వ